నమస్తే లయన్స్ టీవీకి స్వాగతం. వివరాల్లోకి వెళితే కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పుట్టుకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి వైద్య సాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపు నాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఆర్థిక సాయం కోసం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది. దీంతో వైద్య ఖర్చులకు గాను 10 లక్షల వరకు LOC మంజూరు చేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కు అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయాన్ని 15 లక్షల వరకు పెంచి LOC మంజూరు చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని వెంటనే కలుసుకుని సాయం అందజేయడం గొప్ప విషయమని, ఒక్క రోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాబుకి 6 months అండి. ఈ అమ్మాయి హస్బెండ్ జగదీష్ అని చెప్పి పౌల్ట్రీ ఫామ్ లో వర్క్ చేస్తారు. వీళ్ళది పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్. మా ఇంటి పక్కనే ఉంటారు. సో బాబుకి వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, పుట్టుకతోనే తనకి లివర్ అనేది బాగా పాడైపోయింది. బిలేర్ అట్రసీ అనే డిసీజ్. సో ఈ డిసీజ్ వల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలని చెప్పారు డాక్టర్స్. బట్ వీళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి 20 లక్షల వరకు ఎస్టిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. సో అది పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో మేము మాకు మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని కలవడం జరిగింది. సార్ మాకు CMRF ద్వారా 10 లక్షల LOC ఇప్పించారు. బట్ ఆ 10 లక్షల LOC కంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 10 నుంచి 15 లక్షల ఎక్స్టెన్షన్ కోసం మేము CM గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేము OSD వరప్రసాద్ గారిని మినిస్టర్ లోకేష్ గారి పేషీలో కలిసాము. సార్ మినిస్టర్ గారితో మాట్లాడి, మినిస్టర్ గారి CM గారితో మాట్లాడి మాకు 10 lakhs నుంచి 15 lakhs కి LOCని ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చారండి. అండ్ CM గారికి, లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంత త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత హెల్ప్ చేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ విత్ ఇన్ 1 day లో మాకు ఈ హెల్ప్ అనేది వచ్చిందండి. చాలా గ్రేట్. ఇది నార్మల్ పీపుల్ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళతో, లైక్ మినిస్టర్ గారు కావచ్చు, అండ్ ఎమ్మెల్యే గారు కావచ్చు, CM గారు కావచ్చు, అండ్ OSD గారిని కూడా డైరెక్ట్ గా కలిసి మా ప్రాబ్లమ్స్ ఏది ఉందో అది షేర్ చేసుకుని త్వరగా మా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి మాకు ఇలా ఇచ్చారు. ఏ గవర్నమెంట్ లోనే ఇంత త్వరగా అయితే వర్క్ జరగలేదండి. బట్ ఈ గవర్నమెంట్ లో మాకు జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. మా బాబుకి లివర్ ఆపరేషన్ కి లోకేష్ సార్, CM సార్ 15 లక్షలు దాకా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మా బాబు ప్రాణాలు కాపాడారు సార్. పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, డోండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా వస్తుంది. ఈ పిల్లలందరూ జాబ్ చేస్తారు. బాగానే ఉంది కదా, అంతా ఏమి ఇబ్బందులు లేవు. మొదలైన వెంటనే తల్లులందరూ కూడా చక్కగా డబ్బులు పడంగానే వెళ్ళి స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకు కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళ కళలో చాలా ఆనందం ఉంది. మరొకసారి రైతు బంధు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా ప్రతి మహిళకి P4 ద్వారా లింక్ చేసి మహిళా వృత్తి కూడా 1500 ఇస్తాను. దాన్ని కూడా P4తో లింక్ చేస్తాం. కాబట్టి సూపర్ 6 పథకాలన్నీ. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోసి బాబును ఎక్కించుకున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర పోసి బాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. కారులో వెళుతున్న సమయంలో పోసి బాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి పోసి బాబును అడుగు తెలుసుకున్నారు. అనంతరం పోసిబాబు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మీ పరిస్థితులు బాగుపడాలి. అలాగేనండి గారు, మీరు వస్తేనే మాకు బాగుంటదండి. ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనండి. మీ పరిపాలనలో 2017, 18లో ఇల్లు ఇచ్చారండి.
అంత కోర్టు వచ్చిందండి, నేను కొద్ది కట్టుకోలేకపోయానండి. అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేసారండి ఆ పరిపాలన. ఇప్పుడు ఆ ఇల్లు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఏదో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి, పైన ఏడేసుకున్నానండి దగ్గర. సొంత ఇంటి జాగానది మా నాన్నదండి అదండి. మా నాన్న నాకు ఉంది. మా నాన్న కూడా కొనుక్కున్నాడండి. మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము, మా నాన్నగారికి 2 మగవాళ్ళు 6 ఆడపిల్లలండి. 5 ఆ పెళ్ళిళ్ళు అయిపోయి మొత్తం అందరికండి మొత్తం. మా సిస్టర్లకి మా చెల్లెలండి, నేనే పెద్దోండి ఇంటికి. పెద్ద కుటుంబం. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలు చదువుకున్నారండి, కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. మా చెల్లెలు గారి పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటారండి, తాటలు గట్ట డ్రైవింగ్, రైతులకి పొలాలు గట్ట దుంతాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారండి. నీ అభిప్రాయం, ఇన్నేళ్లుగా మీరు నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరినీ చూసాం, ఇంకా కూడా ఆర్థికంగా పైకి రాలి కారణం ఏమంటావు? ఆర్థికంగా అంటే ఏమన్నా సార్, లేకండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతాం కష్టం అవుతుందండి. అంటే చదువుకోవాలని కూడా ఎందుకు ఆశ పుట్టడం పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్. అప్పుడు లేదు కదండి, అప్పుడు లేక పిల్లల్ని చదివించలేక. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి. నేను బడిలోకి పోదారంటే ఆ 3వ తరగతి చదివించాక ఎవరికో కాంతం పెట్టారండి. మీ ఇంటికే వచ్చి కరెక్ట్ గా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారండి. ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? అసలు అసెస్మెంట్ ఏమి లేవండి, అందరూ కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకు ఇది అయినాక మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుందా? వస్తుందండి. ఎట్లా ఇచ్చారండి, ఆయన ప్రవర్తన ఎట్టుంది అవన్నీ అడుగుతున్నాం. బాగానే ఉన్నదండి, బాగానే అందులో మెసేజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొత్తగా కూడా ఒక సిస్టమ్ పెట్టాను, మీకు ఇస్తానే మాకు మెసేజ్ రావాలా ఈ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు. అదే సమయంలో ఒకవేళ ఇవ్వకపోతే సాయంత్రం మళ్ళీ మీకు మెసేజ్ పెడుతున్నాం. ఒక మెసేజ్ పెట్టి మీకు పంపించే, మీరు లేరు, తీసుకోలేదు, కారణం ఏంటని అడిగి మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా పగడ్బందీగా ముందు కంటే కూడా సిస్టమేటిక్గా చేస్తాం. కలెక్టర్ గారు అన్ని మానిటర్ చేస్తారు, ఆఫీసర్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు, మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు, వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం. నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు? నాకు అది చూపించాలండి, ఆ బిల్లు, పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి, క్యారియర్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేయాలి. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. కాకినాడ జిల్లా తునిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఆధునీకరించిన సబ్ జైలును యనమల దివ్యతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇకపై ఏ నేరం చేసినా నిందితులైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. గత 5 ఏళ్లలో జైళ్లలో కనీసం సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఉందన్నారు. గ్రామ స్థాయి నుంచి దాదాపు 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, విజయవాడ కమిషనరేట్ పరిధిలో 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ జైలు నుంచి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు 2nd అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలతో 2019 అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుతో పాటు ఇప్పటి వరకు ఆయనపై నమోదైన భూ కబ్జా, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో కాసేపటి క్రితం విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు నుంచి విడుదలై బయటకొచ్చారు.
బీజేపీ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ఒక పార్టీకి ఫ్యాషన్ అయిందని విమర్శించారు. అవసరాల కోసం సెంటిమెంట్ పేరుతో ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్, వరంగల్ తండాల్లో ప్రజలకు అన్యాయం జరిగితేనే తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడాలని రాకేష్ రెడ్డి హితవు పలికారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మళ్ళీ ఆంధ్ర ఛానల్, చంద్రబాబు నాయుడు ఛానల్, వెంకయ్య నాయుడు ఛానల్, వెంకయ్య నాయుడు ఇంటికి లేకుంటే చంద్రబాబు నాయుడు ఇంకా 4 ఏళ్ళు అయితే లేవాడు. తెలంగాణ ఎప్పటికుంటుంది, ఇది నిత్య నూతనమై జరుగుతుంది. దీనికి ఏం భయం లేదు. రాజకీయ నాయకుల వల్లనే ప్రమాదం ఉంది. దయచేసి అందరూ కూడా విలేకరులకు ఒకటి చేతులు ఎత్తి నమస్కరించడం. రాజకీయ నాయకులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్న సినీ నటి వాసుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీనస్థితి తెలిసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకిజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకిజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను. ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు, ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, పరిశీలకులు దొంతు చిన్న వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొట్టారు సత్యనారాయణ ప్రసాద్, జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు, తిరుమలగిరి దేవస్థాన మాజీ చైర్మన్ దర్శి విజయ నరసింహారావు, దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ పసుపులటి శ్రీనివాసరావు, క్లస్టర్ అడుసుమల్లి ప్రభాకర్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండు కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ సుపరిపాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో పలువురు వైద్యులను సత్కరించారు. రామ్కో సిమెంట్స్ వైద్యాధికారి రాజా కేశవ ప్రసాద్, కోబాడ శ్రీకాంత్, ప్రభుత్వ వైద్యురాలు కె లక్ష్మీ ప్రసన్న, జగనన్న కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి శైలాలను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీరామ్, బదరీ నారాయణ, కార్యదర్శి కాసిం సైదా, కోశాధికారి బండారి రవి, ఇతర సభ్యులు అమర్నాథ్, మేజర్ ఎస్వివి సత్యనారాయణ, మోహన్ బాబు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నేను సిహెచ్సి జగ్గయ్యపేటలో అప్థాల్మాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ డాక్టర్స్ డే అన్నప్పుడు నిజంగా ఈరోజు అనిపిస్తుంది
want to become a doctor. I want to be a farmer. మా ఫాదర్ పట్టుబట్టి నన్ను డాక్టర్ చేశారు. కానీ ఈరోజు అనిపిస్తుంది నిజంగా ఆయన ఏ రోజు ఉంటే బాగుండేది అనేది. జగ్గయ్యపేట పట్టణ ప్రముఖ వ్యాపారి ఆర్యవైశ్య నాయకులు ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్ అప్పన మణికుమార్ 75వ జన్మదినం సందర్భంగా శ్రీ వాసవి సేవా సమితి ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సీలింగ్ ఫ్యాన్ వితరణ ప్రధాన ఉపాధ్యాయులు పారేపల్లి నాగేశ్వరరావులకు దాత అప్పన్న మణికుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి కంబంపాటి రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వస నాగమణి, జిల్లా మహిళా విభాగం కోశాధికారి ఊటుకూరి అలేఖ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాది వచ్చేసి శ్రీ వాసవి సేవా సమితి జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా అండి. ఈరోజు అప్ప మణికుమార్ గారి బర్త్డే సందర్భంగా మన బాయ్స్ హై స్కూల్కి ఫ్యాన్ బహుకరించారండి. వారు ఇలానే చాలా పుట్టినరోజు చేసుకోవాలని ఆయుర్వేద కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనపై సంతృప్తితో పాటు ఎం అగ్రహారం ప్రజానికం హర్షం వ్యక్తం చేశారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎం అగ్రహారంలోని ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ప్రజలకు అందిస్తూ ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజానికానికి ఎంపీ ఎమ్మెల్యేలు వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపు పయనిస్తుందన్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలను చేరువ చేస్తున్నారు. తొలి అడుగు అనే ఈ కార్యక్రమం ఈ ఎంకే అగ్రహారం నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడే కనికలమ్మ టెంపుల్లో పూజ చేసి ఇక్కడ నుండే ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని ఈ క్లస్టరు ఈ వార్డు నుండే నాకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా కొన్ని వారి కోరికలు అంటే ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో రోడ్డు కావచ్చు, అలాగే మశానానికి రోడ్డు కావాలని అడగడం జరిగింది. సచివాలయం కొద్ది దూరంగా ఉంది, ఎందుకంటే ఇది పెద్ద వార్డు కాబట్టి ఈ వార్డులో ఉంటే బాగుంటుందనే వారి కోరికలన్నిటినీ కూడా స్వీకరించాము. అలాగే మా సంవత్సరం రోజులు గడిచిన ప్రభుత్వంలో ఏవైతే పెన్షన్ల సమయానికి అంటే ఇచ్చిన మాట ప్రకారం మొదటి రోజు 1వ తేదీ ఇన్ కేసు 1వ తేదీ ఆదివారం వస్తూ ఉంటే 31వ తేదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలంతా కూడా మేము ఇచ్చిన పెన్షన్ పట్ల సంతోషంగా ఉన్నారు. అలాగే మొన్న విద్యా దీవెన కింద మా ముఖ్యమంత్రి గారు 8,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరికైతే విద్యా దీవెన పడిందో వారంతా కూడా చాలా సంతోషంగా ఉండారని వ్యక్తం చేశారు. కాబట్టి దానికి కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్ పెట్టడం కానీ, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామని సూపర్ 6లో భాగంగా ఎలక్షన్ సమయం ఏమైతే చెప్పామో అది కూడా రానున్న 2-3 నెలల్లో ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గడిచిన ఈ 1 సంవత్సర పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నామని వ్యక్తం చేశారు. కావున ఇంకా వారు ఏవైతే కోరికలు కోరారో వాటిని కూడా అయినంత త్వరగా వారు అడిగిన కోరికలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సమస్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సత్యసాయి రథయాత్రకు స్థానిక సత్యసాయి సేవా సమితి భక్త బృందం స్వాగతం పలికారు. చిల్లకల్లు రోడ్డులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద నుంచి భక్త బృందం కన్వీనర్ చిట్టూరి కొండ దంపతుల ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజు పర్యవేక్షణలో పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.